సో ది మాస్ కాంబో ఇస్ బ్యాక్ అండ్ ఫైనలీ కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు కలిసి ఒక యునీక్ ఫిల్మ్తో మనం ముందరికైతే రాబోతున్నారు. అండ్ ఫైనలీ ఆ మూవీ అనౌన్స్మెంట్ వీడియో కూడా మన ముందరికైతే వచ్చేసింది. అండ్ ఈ మూవీ టైటిల్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి, మనకి ఏది తెలియదు. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అసలు మూవీకి హీరో ఎవరో కూడా తెలియదు. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఆఫ్ దిస్ హోల్ అనౌన్స్మెంట్ వీడియో. అండ్ మనకి నాకు తెలిసినంత వరకు అయితే దిస్ విల్ బి ద మెయిన్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి మూవీ రిలీజ్ అయ్యే వరకు అసలు హీరో ఎవరు తప్పకుండా రివీల్ చేయరు. ఎందుకంటే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ సెల్లింగ్ పాయింట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ అది పక్కా వీళ్ళైతే ప్రమోట్ చేసుకుంటారు. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే అనిరుద్ గారి బీజిఎం యాజ్ ఆల్వేస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ మూడ్ కి సెట్ అయింది. అండ్ నెక్స్ట్ ఒక గ్యారేజ్ బ్యాక్ డ్రాప్ లో అయితే ఓవరాల్ అనౌన్స్మెంట్ వీడియో ఉంది. సో మూవీలో కూడా ఇదే బ్యాక్ డ్రాప్ ఉంటుందా లేకపోతే సంథింగ్ యూనిక్ ఉంటుందా అనేటిది అయితే చూడాలి. అండ్ నెల్సన్ గారు ఈసారి ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తారు అనేటిది కూడా చూడడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. చూద్దాం ఎలాంటి కాన్సెప్ట్ తో మనం ముందరికి వస్తారు. అండ్ అలాగే కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు ఇద్దరు కలిసి మూవీ తీయడానికి ఒప్పుకున్నారంటే దేర్ షుడ్ బి సంథింగ్ ఇంట్రెస్టింగ్. అండ్ అలాగని చెప్పేసి వార్ 2 లాంటి ఫిల్మ్ మాత్రం తీయదు. లైక్ ఒక యాంటగనిస్ట్ ప్రొటగనిస్ట్ పెట్టేసి వాళ్ళిద్దరు కొట్టుకొని అందులో హీరో ఎవరు తెలియకుండా అలా కన్ఫ్యూజ్ చేసేసి ఫైనల్ గా వీళ్ళిద్దరు మంచోళ్ళు ఇంకొక మూడో విలన్ ఉన్నాడు వాడిని వేసేసాం అన్నట్టు మూవీ తీస్తే మాత్రం ఐ థింక్ ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ డిజాస్టర్. బట్ స్టిల్ వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి చాలా మంచి పుల్ అయితే ఉంటుంది ఆడియన్స్ తరపు నుండి థియేటర్స్ కి. బట్ ఒక మంచి మూవీ డెలివర్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి లెజెండరీ యాక్టర్స్ ఆన్ స్క్రీన్ వచ్చినప్పుడు దే షుడ్ బి సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అయినా సరే అది మనకి గుర్తుండిపోతుంది. కానీ అదే కాకుండా ఒక రెగ్యులర్ డ్రామా ఫిల్మ్ అయితే మాత్రం చాలా చాలా బోరింగ్ అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అలాగే మీరేమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ నుంచి? సో హైప్ అయితే బిల్డప్ అయిపోయింది చాలా వరకు. అండ్ నెల్సన్ గారు, అనిరుద్ గారు ఎలాంటి కాంబో మన అందరికీ తెలిసిందే. అండ్ రజనీకాంత్ గారితో అయితే ఎక్స్ట్రాడినరీ కాంబో ఇది. సో రజనీకాంత్ గారికి అండ్ కమల్ హాసన్ గారికి అనిరుద్ గారు చాలా మంచి ఆల్బమ్స్ కూడా ఇచ్చారు. సో మళ్ళీ ఈ కాంబో కూడా రిపీట్ అవబోతుంది. సో చూద్దాం, ఇదంతా చాలా చాలా మంచిగా సమ్ అప్ అవుతుంది. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్ అండ్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ న్యూ అనౌన్స్మెంట్ వీడియో? కామెంట్ ఇట్ డౌన్ బిలో.